31 డిసెంబర్ 2025 రోజున అన్వేషి ఛానల్ ద్వారా కడప రఘోత్తమరావు నిర్వహించిన లైవ్ ప్రోగ్రాంలోని కొన్ని ముఖ్యాంశాలను ఇప్పుడు మీరు ఈ భాగంలో వినబోతూ ఉన్నారు. అందరికీ నమస్కారం. అలాగే ముందస్తుగా మీ అందరికీ 2026 సంవత్సరపు శుభాకాంక్షలు. అన్వేషి ఛానల్ ద్వారా మీ అందరికీ నాకు తెలిసినటువంటి చరిత్రను నాకున్న ఆసక్తితో మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఎంతో సహృదయంతో అన్వేషి ద్వారా అందిస్తున్నటువంటి కార్యక్రమాలను ఎంతో ఆదరంతో చూస్తూ ఆ కార్యక్రమాలపైన మీ అభిప్రాయాలను పంచుకుంటూ సూచనలు సలహాలతో పాటుగా అలాగే కొన్ని చోట్ల ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే ఆ తప్పులను సహృదయంతో సరిచేస్తూ ఉన్నారు. 2018లో మొదలైన అన్వేషి గత 7 సంవత్సరాలలో 36,000 మంది సబ్స్క్రైబర్స్ను పొందగలిగింది. ఒక చిన్న ఛానల్కు ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించడం అనేది నా వరకు గొప్ప విషయమే. ఈ కార్యక్రమానికి గాను నేను అనుకున్న విషయం ఏమిటంటే, మన చరిత్రలో ఎన్నో రకాలైన దురదృష్ట ఘటనలు జరిగాయి. ఆ ఘటనలు జరక్కపోయి ఉంటే మన దేశ చరిత్ర, మరి ముఖ్యంగా దక్షిణ భారత చరిత్ర ఎలాగ ఉండేది అని ఒక ఊహ చేసుకోవడంలో తప్పేమి లేదు అని అనిపించి, చరిత్రలో జరిగిన దురదృష్ట ఘటనలు, ఆ ఘటనలను నివారించగలిగే లేదా ఆ ఘటనలలో పాలు పంచుకొనగలిగే అవకాశం గనక మీకు లభించి ఉంటే మీరు ఏం చేసేవారు అని ఒక సరదా ఊహ. ఆల్టర్నేటివ్ హిస్టరీ లేదా ఆల్టర్నేటివ్ థింకింగ్ అని అంటారు, అంటే ప్రత్యామ్నాయాలు. అలాగే జరగకుండా ఉండి ఉంటే అనేది ఒక ఊహ. అది చారిత్రకంగా నిజం కాదు, కానీ అలాగ ఊహించుకుంటే ఎలాంటి ఘటనలను మీరు సరిచేయడానికి ప్రయత్నిస్తారు అని. దీనికి సంబంధించి డిసెంబర్ 20వ తారీఖునే అన్వేషి యూట్యూబ్ కమ్యూనిటీలో ప్రశ్న అడగడం జరిగింది. దానికి కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. శశిరేఖ నీల వీరు మొట్టమొదటిగా స్పందన అందించారు. వారు చాలా సరళంగా క్లుప్తంగా సమాధానమిచ్చారు. పల్నాటి యుద్ధం అని. అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, ఈ చారిత్రక ఘటనలలో వేటిల్ని మీరు సరిచేసేవారు మీకు అవకాశం ఉంటే అని అడిగాను. కాబట్టి వారు పల్నాటి యుద్ధం అనేసి అన్నారు. శశిరేఖ గారితో పాటుగా గొల్లపల్లి శ్రీదేవి గారు కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య రాశారు. ఏమిటంటే, పల్నాటి యుద్ధం నాగమ్మ అనే పాత్ర లేకుండా ఉంటే అంత నష్టం జరిగేది కాదని నా ఊహ అని వారు స్పందించారు. ఇది చాలా ఆసక్తికరమైన ఊహ. ఒక వ్యక్తినే లేకపోతే చరిత్ర మరొక రకంగా ఉంటుంది అని ఊహించుకోవడం వెరీ గుడ్ థింకింగ్ అది. కానీ అలాగ ఆలోచించడంతో పాటుగా ఆ వ్యక్తి లేకపోతే మనం ఇప్పుడు ఏదైతే నష్టమని చూస్తున్నామో, అంటే పల్నాటి యుద్ధం వల్ల ఎంతో మంది వీరులు, ఎంతో మంది ప్రజలు నష్టపోయారు. కాబట్టి నాగమ్మ లేకపోతే పల్నాటి యుద్ధం జరిగేది కాదు అనే ఒక ఊహ అభినందించదగ్గ ఊహ. అయితే నాగమ్మ లేకపోయినంత మాత్రాన పల్నాటి యుద్ధం ఆగిపోయేదా అనేది ఒక ఆలోచన చేయాలి. అలాగే నాగమ్మ ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా అంత చెడ్డ వ్యక్తినా అన్న విషయాన్ని కూడా ఆలోచించాలి. నాగమ్మ మంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మనాయుడు, మలీదేవ రాజు మొదలైనటువంటి వాళ్లపైన వ్యక్తిగత కక్షతోనో స్వార్థంతోనో కొన్ని పనులు చేసి ఉండొచ్చు. కానీ నలగామరాజుకు మంత్రిగా ఆవిడ చేసింది అది ఒక్క పనేనా? పాలనా వ్యవహారాలలో నాయకురాలిగా నాగమ్మ ఎలాంటి పాత్రను పోషించలేదా? సామాన్య ప్రజల పట్ల ఆవిడ నడుచుకున్న తీరు. దురదృష్టవశాత్తు ఇలాంటి ఆసక్తికరమైన అంశాలపైన మనకు ఎక్కువగా సమాచారం లేదు. శ్రీనాథుడు వ్రాసిన పల్నాటి యుద్ధం ద్విపద కావ్యం ఆధారంగా, అదేవిధంగా తదనంతరం కాలంలో వచ్చినటువంటి జానపద గీతాల ఆధారంగా ఈరోజు నాయకురాలు నాగమ్మను మనం కొంత నెగటివ్ షేడ్తోనే చూస్తూ ఉన్నాం. ఆవిడ అనుకోకుండా మన కథలో ప్రతినాయకురాలు, కానీ నిజానికి ఆవిడ అలాగే ఉండిందా అనేది కూడా ఆల్టర్నేటివ్ హిస్టరీలో భాగంగా మనం చూడగలగాలి. కానీ ఇది చాలా ఆసక్తికరమైన ఊహ. పల్నాటి యుద్ధం నాగమ్మ అనే పాత్ర కాదు, ఆవిడ నిజమైన వ్యక్తి అనే వ్యక్తి లేకుండా ఉంటే అంత నష్టం జరిగేది కాదని గొల్లపల్లి శ్రీదేవి గారు ఊహించారు. శశిరేఖ గారు కూడా పల్నాటి యుద్ధాన్ని ఆపి ఉంటే చరిత్ర ఇంకా బాగుండేది అనేసి అన్నారు. చాలా సంతోషం వాళ్ళు తమ అభిప్రాయాలను పంచుకున్నందుకు. మధుచంద్ర గారు కామెంట్ రాశారు. ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ అబౌట్ విజయనగర ఎంపైర్ ఫ్రమ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అనేసి. మధుచంద్ర గారు, మీరు మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు చాలా సంతోషం అండి. అన్వేషి ఛానల్ ద్వారా విజయనగర ఇతిహాసాన్ని నాకు వీలైనంతలో నాకు అర్థమైనంతలో అందించే ప్రయత్నం చేస్తున్నందుకు మీలాంటి వారి సహాయ సహకారాలు తోడవడం కూడా ఈ ఛానల్ 8 ఏళ్ల తర్వాత కూడా కొనసాగుతూ ఉండడానికి ఒక ప్రధాన కారణం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కామెంట్ అండ్ సపోర్ట్. మళ్ళీ మన ఆల్టర్నేటివ్ హిస్టరీలోకి కనుక వెళితే చాలా మంది తాళికోట యుద్ధం గురించి మాట్లాడారు. ఈ 2-3 వేల సంవత్సరాల చరిత్రలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం కేవలం 300 సంవత్సరాలు మాత్రమే ఉండింది. ఆ సామ్రాజ్యం వచ్చిన 220 ఏళ్లకే
తాళికోట యుద్ధం వచ్చి దాదాపుగా వినాశనం అంచుకు వెళ్ళిపోయింది విజయనగర సామ్రాజ్యం. రెండవ వెంకటపతి దేవరాయల వల్ల మరో 90 ఏళ్ల పాటు అది మనగలిగింది అనుకోండి. కానీ దాదాపుగా 220 ఏళ్ల పాటు మహావైభవంతో వెలిగిన ఆ మహా సామ్రాజ్యం నాశనం అంచుకు చేరుకునింది 1565 తాళికోట యుద్ధం తర్వాత. ఇప్పటికి దాదాపు 400 సంవత్సరాలకు పైబడి గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రజల మనస్సులో నుంచి ఆ తాళికోట యుద్ధం అనే చేదు పోవడం లేదు. అంటే తరతరాలుగా ఇప్పుడు మనకంటే చాలా కాలం వెనుక సుమారు 470 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక 5-6 గంటల పాటు జరిగిన యుద్ధం ఈనాటికి కూడా మన నరాలలో ఉత్తేజాన్ని, మన మనస్సుల్లో విషాదాన్ని నింపుతోంది. అంటే చరిత్ర తరతరాల పాటు ఎలాగా మానవుల మనస్సులను ప్రభావితం చేస్తుంది అనేది తెలుస్తుంది కదా. ఈ తాళికోట యుద్ధం గురించి చాలా మంది కామెంట్స్ రాశారు. కొంతమంది పేర్లు చదువుతాను. రఘు కిషోర్ గారు, అలాగే wanderer_PST అన్న ప్రొఫైల్ పేరు ఉన్నటువంటి వారు, సి ప్రశాంత్ గారు, రూపేష్ కుమార్ గారు, కుందుర్తి రాము, అలాగే కళ్యాణి కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా తాళికోట యుద్ధం గురించి వ్రాశారు. అంటే ఆ యుద్ధాన్ని మేము ఆపే ప్రయత్నం చేస్తాము అనేసి. రూపేష్ కుమార్ గారు వీళ్ళందరిలోనూ ఇంకొక ఆసక్తికరమైన అంశాన్ని చేర్చారు. ఏమిటంటే సీడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ లెడ్ టు తాళికోట వార్ అనేసి. అంటే వీరు యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చెయ్యరట రూపేష్ గారు. వీళ్ళేం చేస్తారంటే మూలానికి వెళ్ళి ఆ యుద్ధానికి కారణమైనటువంటి అనేక అంశాలను సరిచేస్తానని చెప్పారు. రూపేష్ గారు, యువర్ ఐడియా ఈజ్ ఫ్యాబులస్, బట్ ఈజ్ ఇట్ ప్రాక్టికల్? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్. Because Talikota battle did not happen overnight. Nearly 20 years of backstory is there, and all those incidents and intrigues have finally culminated into Talikota war. So, if you want to stop Talikota war that has happened in 1565, then you have to start early. That is, even during the reign of Achyutadevaraya itself. Maybe going back to Krishnadevaraya, because the seed you are talking about, seeds of problems led to Talikota war. According to many historians, the seed was sowed by none other than Krishnadevaraya when he insulted Bijapur Sultan, and when he asked that Sultan to kiss his feet. When Bijapur Sultan sued for peace, Krishnaraya haughtily, in a hot-headed manner, he said that you come and kiss my foot in open court in Hampi, then I will strike a peace deal with you. కాలుకు ముద్దు పెడితేనే నీ శాంతి ఒప్పందాన్ని నేను అమలు చేస్తాను అని కృష్ణరాయలు అన్నాడు అనేది చరిత్రకారులు చెబుతున్నటువంటి విషయం. సో ఇది విజాపూరు, మిగిలిన 4 సల్తన్లకు కూడా ద్వేషం ఇంకా పెరగడానికి విజయనగరం పట్ల ఆ మాట, ఆ కృష్ణదేవరాయల వ్యవహార శైలి ఆ విధంగా కారణమైంది అనేసి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. కాబట్టి రూపేష్ గారు, మీరు 1565లో తాళికోట యుద్ధాన్ని గనక ఆపాలి అంటే మీరు 1509 ఆ ప్రాంతంలోనే మీరు హంపిలో ఉండాలి, కృష్ణదేవరాయలకు దగ్గరగా ఉండాలి. 1524లో మహామంత్రి తిమ్మరుసు పదవి కోల్పోయిన తర్వాత మీరు తిమ్మరుసులాగా వ్యవహరించి కృష్ణదేవరాయలు ఈ విధంగా తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఉండే విధంగా మీరు చేయగలిగితే ఆ తర్వాత అచ్యుతరాయలు, ఆ తరువాత అందరికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా కృష్ణదేవరాయల కంటే కూడా అహంకారంలో ఏమాత్రం ఇంకా రెండింతల గొప్పవాడైనటువంటి అళియరామరాయలు అనేటటువంటి ఒక అహంకారాన్ని కూడా మీరు నిభాయించాల్సి వచ్చేది. వీటన్నింటిని నిభాయించినప్పుడు మాత్రమే మీరు తాళికోట యుద్ధాన్ని ఆపగలిగేవారు. బహుశా మీరు ఆ కాలంలో ఉండి ఉంటే మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉండేవేమో, అలా గనక జరిగి ఉండింటే బాగుండేది. కానీ ఆ కాలంలో మనం ఏమై పుట్టామో మనకు తెలియదు. కానీ ఈ కాలంలో మాత్రం మీరు రూపేష్ కుమార్ గా ఉన్నారు. అన్వేష ఛానల్ని చూసినందుకు, మా ప్రశ్నకు ఇంతటి చక్కటి సమాధానం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కుందుర్తి రాము గారు చాలా విరోచితమైన సమాధానం రాశారు. ఏమిటంటే విజయనగర సైన్యంలో ముస్లింస్ను లేకుండా నేను చేసేవాణ్ణి అనేసి. ఈ పని చేయాలి అంటే కుందుర్తి రాము గారు, మీరు అళియరామరాయల కాలంలో కాదు, అంతకంటే ఇంకొక 70-80 మేబీ ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే 2వ దేవరాయల కాలంలోనే విజయనగర సైన్యంలో ముస్లిం సైనికుల్ని అద్దెకు తీసుకోవడం జరిగేది. అక్కడి నుంచి తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా 2వ దేవరాయల కాలం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి ఈ విజయనగర సైన్యంలో పారసీక సైనికులు అద్దెకు పనిచేసేవాళ్ళు కిరాయి సైనికులుగా అనేటటువంటిది ఈ తాళికోట యుద్ధం కాలం నాటికి అది సుమారు 140-150 సంవత్సరాల పాతదైన వ్యవస్థ. కాబట్టి మీరు ఆ పని చేయాలి అంటే 2వ దేవరాయల కాలానికి వెళ్ళి 2వ దేవరాయలకు మంత్రిగానో సలహాదారుడుగానో ఉంటూ అక్కడ మీరు 2వ దేవరాయల్ని మీరు ఆపాలి. అప్పుడు గనక ఆపగలిగితే 1565లో తాళికోట యుద్ధంలో
ఆ ఇద్దరు ముస్లిం సైనికాధికారులు నమ్మక ద్రోహం ఏదైతే చేశారో దానిని ఆపడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం మతాలతో ముడిపెట్టి ఏ, చూడకూడదని కొంతమంది చెబుతారు. అలాగే చెప్పే చరిత్రకారులు చాలా మంది ఉన్నారు. నేను కూడా రెండు మతాల మధ్య లేకపోతే రెండు వర్గాల మధ్య వైషమ్యం నింపాలి అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. కానీ అక్కడ తాళికోట యుద్ధంలో సీజర్ ఫ్రెడరిక్ మొదలైనటువంటి ఆ కాలం నాటి విదేశీ యాత్రికులు వ్రాసిన రాతల ప్రకారం మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, అడియరామరాయల సైన్యంలో ఉన్నటువంటి ఇద్దరు ముస్లిం సైనికాధికారులు వారు అవతల పక్క మనం యుద్ధం చేస్తున్నది మనవారే, అంటే మనవారు అంటే మన మతానికి చెందినటువంటి వారే అనే ఒక ఆలోచనతోనే పార్టీ ఫిరాయించారు అనేది ఇప్పుడు చెబుతున్నది కాదు. ఆ కాలం నాటి విదేశీ యాత్రికులు వ్రాసిన సీజర్ ఫ్రెడరిక్ లాంటి వాళ్ళు వ్రాసినటువంటి రాతల్లో మనకు తెలుస్తుంది. కాబట్టి తాళికోట యుద్ధంలో టర్నింగ్ పాయింట్, ప్రధానమైన మలుపు అన్నది ఏమైతే ఉందో అది మతంతోనే ముడిపడి ఉంది. కాబట్టి నిజానికి యుద్ధం అధికారం కోసం, భూభాగాల కోసం జరిగి ఉన్నదే అయినా కూడా ఆ 5 మంది సల్తనులు ఏకం కావడానికి మతమే మూల కారణమైంది. విజయనగర సైన్యంలో ఉన్నటువంటి ఈ 20-30 వేల మంది సైనికులు, ముస్లిం సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చివరి నిమిషంలో పార్టీ మార్చేసి, ఎవరైతే తమకు అంతకాలం డబ్బులిచ్చి విజయనగరంలో ఉండడానికి అవకాశం ఇచ్చి అక్కడ మసీదులు అవి కట్టుకుని వాళ్ళ మతాచారాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆచరించుకునేందుకు అవకాశం కల్పించాడో అడియరామరాయలు అతడిని వెన్నుపోటు పొడవడం అనేది జరిగింది. కాబట్టి సైన్యంలో ముస్లిములు ఉన్నంత మాత్రాన అది పెద్ద ప్రమాదమని మనం అనుకోవాల్సిన పని లేదు. ఈనాటి భారత సైన్యంలో కూడా ఎంతో మంది హిందూయేతరులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా దేశ రక్షణ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు కదా. ఆ విధంగా ఆ కాలంలో ప్రయత్నించి ఉంటే తాళికోట యుద్ధం మరొక రకంగా ముగిసేది. కానీ అలాగే జరగలేదు. కాబట్టి ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. తాళికోట యుద్ధం ప్రారంభమయ్యింది సామ్రాజ్య సరిహద్దుల్ని కాపాడుకోవడం కోసమే అయినప్పటికీ కూడా యుద్ధంలో ప్రధానమైన మలుపు మతంతోనే ముడిపడి ఉంది అనేదాన్ని మనం గుర్తించాలి. పిబిఎస్ మూర్తి గారు తాళికోట యుద్ధం గురించి అసలు నేను ఊహించనటువంటి మాట ఒకటి అన్నారు. ఆయన ఏం రాశారంటే, ఐ కుడ్ బి ఎ స్పెక్టేటర్ డ్యూరింగ్ తాళికోట వార్ అని. ఇది గొప్ప ఊహ. వారు తాళికోట యుద్ధాన్ని ఒక ప్రేక్షకుడిగా, ఒక ఆడియన్స్ గా చూడడానికి ఇష్టపడతారట. కానీ మూర్తి గారు అది మహాభయంకరమైన యుద్ధం అండి. కానీ ఇక్కడ ఒక చారిత్రకమైన అంశాన్ని చెప్పాలి. 16వ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక యతిశేఖరులు, ఆదిరాజ తీర్థులు అని వీరు రుక్మిణీశ విజయం అని ఒక కావ్యం రాశారు రుక్మిణీ కళ్యాణం గురించి. అందులో ఒక మాట చెబుతారు. కృష్ణుడు స్వయంవరానికి, నాకు తెలిసి నీలాదేవి స్వయంవరానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమైందంటే, ఆ నీలాదేవి తండ్రి 7 మదించిన దున్నపోతుల్ని ఒక్క దెబ్బతో పడగొట్టిన వాడికి నా కూతురునిస్తానని చెప్పాడు. కృష్ణుడు అప్పటికి వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడి వయసు 8 ఏళ్ళు కూడా ఉండదు. ఆ యుద్ధాన్ని చూసేందుకంటే గ్లాడియేటర్ యుద్ధం అనేది కృష్ణుడి ద్వాపర యుగంలోనే ఉంది. జంతువులతో ఒక ఎరీనాలో పోరాడడం అనేది మనకు ఈ కావ్యం ద్వారా తెలుస్తుంది. ఈ కావ్యానికి మూలం భాగవత పురాణమే. ఆ యుద్ధాన్ని చూడ్డానికి చుట్టూ కూడా మంచెలు కట్టారట. మంచెలు కట్టితే ఆ మంచెల పైన ఎక్కి కూర్చొని జనాలు ఈ క్రింద జరుగుతున్న యుద్ధాన్ని చూసేవారు అనేసని. పూర్వకాలంలో యుద్ధాలను అలాగ చూసేందుకు ఏర్పాట్లను కూడా చేసేవారు అనేది నేను చదివాను. ఇది మన దేశంలో కంటే కూడా ఎక్కువగా మీకు జపాన్లోను, అలాగే చైనా యుద్ధాలలోను, అలాగే కొన్ని యూరోపియన్ యుద్ధాలలో కూడా ఈ విధంగా ప్రేక్షకులు కూర్చొని యుద్ధం జరిగేదాన్ని ఎత్తైన ప్రదేశంలో కూర్చొని, కొండలు గుట్టలు లేకపోతే దానికోసమని ప్రత్యేకంగా కట్టిన వేదికలపైన కూర్చొని ఆ ఎత్తు నుంచి కింద జరుగుతున్న యుద్ధాన్ని చూసేవారు అనేసని. ఆ విధంగా బహుశా అలాంటివన్నీ చదివారేమో బిబిఎస్ మూర్తి గారు. సో హీ వాంట్స్ టు వాచ్ తాళికోట వార్, బట్ దట్ ఈస్ సమ్ ఘాస్ట్లీ సీన్. మూర్తి గారు, ఐ థింక్ we can't stomach that bloodshed and that violence. If I were you, either I would like to fight and die in that battle, or I would not like to see that battle at all. You have got great guts, Murthy garu. I appreciate your courage to withstand that violence. So it's a very interesting comment. Raghu Kishore garu, వీరు పానిపట్ యుద్ధాన్ని నేను ఆపే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ పానిపట్టు యుద్ధం 1761 జనవరి 14వ తారీఖున జరిగింది. సంక్రాంతి రోజున జరిగింది. అందులో ఎందరో మరాఠా వీరులు, అలాగే వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా అందులో చనిపోయారు. అబ్దాలీలో జరిగిన ఆ యుద్ధంలో. ఆ 3వ పానిపట్టు యుద్ధం వల్లనే మరాఠా సామ్రాజ్యం సంపూర్ణంగా, ఎలాగైతే 1565 తాళికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం సంపూర్ణంగా బలహీనమైందో, అదేవిధంగా అప్పటిదాకా
దక్షిణ భారతదేశంలోని తంజావూరు నుంచి మొదలుకొని నేటి ఆఫ్ఘనిస్తాన్‌లోని అటోక్ వరకు కూడా విస్తరించినటువంటి మరాఠా సామ్రాజ్యం ఈ 1761 సంక్రాంతి రోజున జరిగిన పానిపట్టు యుద్ధంలో సంపూర్ణంగా బలహీనమైపోయి, ఆ తర్వాత కేవలం 40 సంవత్సరాలలోనే అది సంపూర్ణంగా కూలిపోయింది. పానిపట్టు యుద్ధాన్ని ఆపితే గనక బ్రిటిషు, ఫ్రెంచ్ వాళ్ళ సామ్రాజ్య విస్తరణ అనేది భారతదేశంలో జరగకుండా ఉండేది అనేది సరియైనటువంటి ఊహనే. Jerry_1830 అనే ఐడి ఉన్నవారు తొప్పూరు యుద్ధాన్ని నేను ఆపే ప్రయత్నం చేస్తాను. 1565లో తాళికోట యుద్ధంలో బలహీనమైనటువంటి విజయనగర సామ్రాజ్యం మరింత బలహీనమై వెంటనే కుప్పకూలిపోవడానికి మరొక గొప్ప కారణం ఈ తొప్పూరు యుద్ధం. దీని గురించి ఇప్పటికే ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆసక్తి ఉన్నవాళ్ళు అన్వేషి ఛానల్లో ప్రసిద్ధ యుద్ధాలు అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో తొప్పూరు యుద్ధం గురించి చూడవచ్చు. దాని గురించి ఒక పాడ్కాస్ట్ చేశాను. ఆ తర్వాత ఏఐ టెక్నాలజీ రావడంతో దాన్ని వాడుకొని ఒక దృశ్యరూపకంగా కూడా తొప్పూరు యుద్ధాన్ని విశ్లేషించడం జరిగింది. తొప్పూరు యుద్ధం గనక జరగకపోయి ఉంటే విజయనగర సామ్రాజ్యం ఎంతో కొంత రూపంలోనైనా మరికొన్ని దశాబ్దాల పాటు బ్రతికి ఉండే అవకాశం ఉండేది. కానీ విజయనగరంలోని అధికారులే తమ చేజేతులారా తమ సామ్రాజ్యాన్ని నాశనం చేసుకున్నారు. ఇందులో ఎలాంటి అనుమానము లేదు. కాబట్టి పానిపట్టు యుద్ధం, తొప్పూరు యుద్ధం ఈ రెండూ కూడా జరగకుండా ఉంటే అటు మరాఠా సామ్రాజ్యం, ఇటు విజయనగర సామ్రాజ్యం రెండూ కూడా ఏదో ఒక రూపంలో పదిలంగా ఉండేవి అని మనం చెప్పుకోవచ్చు.